ఇందిరా పార్క్ వద్ద కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష భారీ ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష భారీ ఎత్తున సాగింది. కల్లుగీత వృత్తిదారుల ఆత్మగౌరవం, పెండింగ్ ఎక్స్గ్రేషియా, జీవనోపాధి పరిరక్షణ, సంక్షేమ హక్కుల సాధన కోసం ఈ దీక్ష చేపట్టినట్లు సంఘ నాయకులు ప్రకటించారు. తెల్లవారుజాము నుండే రాష్ట్రం నలుమూలల నుండి గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభమైంది. దీక్షా శిబిరం వద్ద గీత వృత్తిదారుల సమస్యలను ప్రతిబింబించే ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించగా గీత కార్మికులకు న్యాయం చేయాలి, తాటి చెట్ల పరిరక్షణకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి, ప్రమాద బీమా అమలు చేయాలి వంటి నినాదాలు మారుమోగాయి. గౌరవ అతిథిగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్న నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గీత వృత్తి తెలంగాణ సాంప్రదాయ వృత్తులలో ఒక ముఖ్యమైన వృత్తి అని పేర్కొన్నారు. ఈ వృత్తి ఆధారంగా వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ బలోపేతం చేయాలని, గీత వృత్తికి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రమాద మరణాలకు కనీసం 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సూచించారు. ఎందుకంటే 40 లక్షల మంది ఉన్నాం కాబట్టి రాజకీయాన్ని శాసించాలి. ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి. అందులో గౌడులదే మెజారిటీ ఉండాలి. గౌడుల ఆధిపత్యము చెందాలని ఈ వేదిక ద్వారా అందరికీ చేరవేస్తున్నాము. మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి కల్లు గీత కార్మిక సంఘంలో మేము మీకు మద్దతుగా నిలబడతాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా రమణన్నకు, బెల్లంకొండ వెంకటేశ్వర్లకు, వాళ్ళ కార్యవర్గానికి మేము తమ్మినేని వీరభద్రం గారి దగ్గర కూడా పోయి మాట్లాడి మేము కలిసిమెలిసి పనిచేస్తామని ప్రతినపుణ్యము పనిచేస్తున్నాము. మీ అందరికీ మద్దతుగా నిలబడతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షునికి మరియు ప్రధాన కార్యదర్శికి హృదయపూర్వక నమస్కారం. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మీరు చేసే కార్యక్రమాల్లో మేము పంచుకుంటాం. మీ వెన్నుదట్టి మేము ఉంటామని చెప్పి మాట్లాడిన బాలరాజు గౌడ్ గారికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన దీక్షా శిబిరాన్ని రాగానే మీరందరూ కూడా ఒక మనోధైర్యం కలిగింది మీ అందరికీ. దాంట్లో మీరందరూ కూడా కూర్చోవాలి, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. మన మనోధైర్యాన్ని ఆ విధంగానే కంటిన్యూషన్ చేసుకుంటూ మన పోరాటాల్లో కార్యక్రమాల్లో మీ ఎన్నుదట్టు మేము ఉంటాం. మీ ఏ కార్యక్రమం తీసుకున్నా సంఘానికి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి మన దీక్షా శిబిరానికి వచ్చిన ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన అందరికీ పెద్దన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తమరికి మెమోరాండం ఇస్తామని చెప్పంటే సపరేట్ గా కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అట్లా ఏ సందర్భంలో వచ్చినా కూడా వారు మనకి సమస్యల్ని అడిగి తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేసేటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు మనకి తోడుంటే బాగుంటుంది, మన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. ఇంతకుముందు విలేకరులు వాళ్ళు అడిగారు, మరి మీరు నిరాహార దీక్ష జిల్లాలో చేసినామన్నారు, సూర్యాపేటలో సభ పెట్టినామన్నారు, ఇక్కడ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, మరి తర్వాత ఏం చేస్తారు అని చెప్పి అడిగారు. అంటే నేను కొంచెం సంకోచించిన. ఇప్పుడు మన శ్రీనన్న చెప్పిన తర్వాత ధైర్యంగా అసెంబ్లీని ముట్టడించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతమందిని ఈ యొక్క సీజన్లో కూడా వచ్చి ప్రభుత్వానికి చెప్పినా కూడా పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా అడుగుదాం. అనేక సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పరిష్కారం చేశారు. మనము కిలాషాపురం వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ యాత్ర పెట్టినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు
సర్వాయి పాపన్న యొక్క జయంతి వర్ధంతులని అధికారికంగా చేయాలని చెప్పంటే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారిని ఒప్పారు. కళ్ళు కూడా బంద్ చేసిండ్రు. మేము సంఘాల నాయకులం అందరం కూడా పోయినాం. అన్నా సీనన్న మరి అన్ని బంద్ చేస్తే ఏం కాదు, కానీ కళ్ళు బంద్ చేస్తే తెల్లారి మరి గీయడానికి షెట్టు పనికి రాదు, ఓ స్కూల్ బంద్ చేసినా ఓ షాప్ బంద్ చేసినా ఏం కాదంటే అప్పటికప్పుడు వీడియో మాట్లాడి కళ్ళును మినహాయించాలని చెప్పారు మన శ్రీనివాస్ గౌడ్ గారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జరిగినాయి. అప్పుడు చాలామంది అన్నా రమణన్న నువ్వు ఎప్పుడప్పుడు చెప్పేది కళ్ళు అమ్మకాలు బాగా జరగాలంటే మద్య నిషేధం అని అవి చెప్పేది. మరి మేమేమో అనుకున్నాం ఇప్పుడు బాగా ఉందన్నా అన్నాడు. ఇప్పుడు బాగా ఉండడం అంటే ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ జరుగుతుంది అని చెప్పాడు. కళ్ళు ఆన్లైన్ బుకింగ్ జరుగుతుంది అంటే అట్లాంటి అంశాలు ఇంకా కొన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని పరిష్కారం కాలేదు. అవి మనము నాకు కూడా చూపించాడు ఒక 4-5 రకాల మోపెళ్ళు. అన్నే చాలా సందర్భాలలో చెప్పిండి ఇద్దాము అయితే బాగుంటాయని చెప్పి చూపించడం కూడా జరిగింది. ఫలా అందిస్తే బాగుంటుందని చెప్పి కూడా అన్నాము, అది ఇవ్వలేకపోయారు. తర్వాత మనం అన్ని విషయాల పట్ల మనం చెప్పినటువంటి విషయాల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం పనిచేయడమే కాదు, ఇప్పుడు ఒక మాజీ మంత్రివర్యులైనా కూడా కళ్ళు గీత కార్మిక సంఘం చేసేటువంటి పోరాటంలో మిగతా సంఘాలం అందరం కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పినటువంటి వారికి మరొకసారి కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను మర్చిపోయినా కరోనా చెప్పింది నిన్నే. తర్వాత మోపెళ్ళు కూడా సంఘం కార్యదర్శి రమణన్న గారికి, పెద్దలు బెల్లంకొండ వెంకటేశ్వర గారికి, పెద్దలు బాలగోని జయరామి గారికి, సీతారామి గారికి, పాల్కూరి అశోక్ గౌడ్ గారికి, బీసీ ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి, ఎల్కట్ట విజయ్ కుమార్ గారికి, అంబాల నారాయణ గౌడ్ గారికి, దుర్గా గౌడ్ గారికి, నాగేష్ గారికి, ఐలి వెంకన్న గారికి, వీరస్వామి గారికి, బీసీఎఫ్ యువత ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారికి, దయచేసి అందరూ క్షమించాలి, చాలామంది ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరున దీక్ష చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. మేము ఇక్కడ చాలా వేదికలలో అటెండ్ అవుతుంటాం, కానీ ఇంత డిసిప్లిన్గా ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా ఒక డిసిప్లిన్గా కళ్ళు గీత కార్మిక సంఘం అంటే వచ్చిందంటే అటు ఇటు తిరగకుండా ఒక డిసిప్లిన్గా కూర్చొని విన్న తర్వాత కార్యాచరణను పాటించడం అనేది నేను అనుకుంటా కార్మిక సంఘాల్లో ఇప్పటివరకు నేను చూసింది. ఎవరైనా ఏమన్నా అనుకోని కానీ ఇప్పటివరకు చూసింది మాత్రం క్రమశిక్షణతో ఒక సిద్ధాంతంతో నడుస్తున్నది మాత్రం ఓన్లీ కార్మికులకు, మిగతా కార్మికులకు ఇదొక్క సంఘం మాత్రం. తర్వాత చాలా సంఘాలు ఉన్నాయి, అంబాల గారు కావచ్చు, ఎలికేటర్ గారు కావచ్చు, బీసీ ఫ్రంట్ రకరకాల బీసీల గురించి రకరకాల ఉద్యమాల గురించి కొట్లాడుతారు, కానీ కేవలం గీత కార్మికుల గురించే నిరంతరం మరి కొట్లాడుతున్నటువంటి ఒక క్రమశిక్షణ గల సంఘం ఇది. మేము ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా చూసేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను మీ పోరాటం చూసిన. మంత్రి అయిన తర్వాత 2 సార్లు నన్ను ఒకసారి మా జయరాములు గారు భువనగిరిలో మీటింగ్ పెట్టి అప్పుడు వచ్చిన రమణ గారికి కలిసింది, మా బాలరాజు గారిని సంఘాలందరినీ కూడా నెలకు 2 నెలలకు ఒకసారి ఇంట కలిసి భోజనం పెట్టింది. ఒకరోజు అన్నాడు, అన్న మేము సంవత్సరానికి ఒక ధర్నా చేస్తుంటే ఇప్పుడు ధర్నా చేయడానికి నువ్వేం పిలుస్తలేవు అన్నాడు. మళ్ళీ నేను అడుగుతున్నా చేస్తున్నా, వడ్డించకుండా బాగా ఉంటే ఏడైనా 2 మెత్తగా దుంక వేస్తాం కదా కనిపించే కానీ టకారం అందించి అట్లా నువ్వు అడుగుతున్నా భోజనం చేసేటప్పుడు నువ్వు చెప్తున్నావు ఇవాళ ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని ఒక్కొక్కటి తీర్చుకుంటూ వచ్చావు. అంటే అయితే మనిషికి ఎన్ని రోజులు బతికేమని కాదు, ఎన్ని రోజులు పదవిలో ఉండమని కాదు మనిషికి కావాల్సింది. మనము మన జాతి గురించి ఏం చేసినాము, ఎంతవరకు చేసినాము అనేది మన ఆత్మ చెప్పుకోవాలి, ఉట్టి గొప్పలు చెప్పుకుంటే కాదు. అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టద్దు. ఇప్పుడు కార్మిక సంఘ అధ్యక్షుడిగా నీకు అవకాశం వచ్చింది, నిరంతరం నీ పీరియడ్ అయిపోయారు, సెక్రటరీ పీరియడ్ అయిపోయారు పనిచేస్తుండాలి. పోస్ట్ ఏదైనా కావచ్చు కాక నీకు ఇచ్చినటువంటి దాని అవకాశం కలిగించినప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది అన్నమాట. ఇచ్చిన విధంగా భయం వేస్తుంది. ఇంత దగులుబాజీ, అబద్ధాలు, నీచంగా
అసలు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే అది నెరవేరిన అంశాలు కాదు, మళ్ళా ఏదైనా గుంతమ్మ కోరికలు కాదు, అది రొటీన్గా ఇట్లా అనుకుంటే 5 నిమిషాలు అయిపోయే పనులు కూడా నిర్లక్ష్యం చేస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి, నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మాట్లాడినా, అయ్యా మీరు కళ్ళు మీద దాడులు చేసి ఏదో కళ్ళును చాలా చీప్ డ్రింక్గా చేస్తున్నారు, ఎందుకంటే కళ్ళు ఎవరు కావద్దు, బీరు బ్రాండ్లు తాగాలి, కళ్ళు తాగినట్లయితే ఆరోగ్యం బాగుపడుతుంది. పెరుమాళ్ళ జగన్నాథ్ అవి కల్లుగీత కార్మికులు విడుదల చేసి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని, అదేవిధంగా రేపు మార్చి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. వారి వృత్తిని రక్షించబడటానికి, కళ్ళుకి మార్కెట్ సౌకర్యం కల్పించడానికి ఇవాళ ఖర్చు పెట్టాలి. గౌడ యువతీ యువకులు చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు. ఇవాళ నందరం, యాదాద్రి భువనగిరి జిల్లా నందరం కేంద్రంలో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం రెడీగా 8 కోట్ల రూపాయలు పెట్టి రెడీ అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. తక్షణం ప్రారంభం చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కల్లు గీత కార్మికులు ప్రమాదాలు నివారించడానికి కాటమయ రక్ష సేఫ్టీ కిట్ని తక్షణం గీత వృత్తి చేసే కల్లు గీత కార్మికులందరికీ ఇవ్వాలి. ఇవన్నీ బడ్జెట్లో నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. మా వెంట అన్ని చేతి వృత్తులు, అన్ని రకాల వృత్తి సంఘాలు మొత్తం కూడా ఏకదాటిపై రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కడానికి సిద్ధంగా ఉన్నాం. వేదిక ద్వారా తెలియజేస్తున్నాము, ఎక్స్గ్రేషియా వెంటనే చెట్టు మీదకెళ్ళి పడ్డ గీత కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. గీత వృత్తి ఎంబడే రక్షింపబడాలి, నిర్బంధం ఎత్తేయాలి. జంట నగరాలలో, తెలంగాణ రాష్ట్రంలో, జిల్లాలలో బందున్న కళ్ళు దుకాణాలను తెరిపించాలని ఈ వేదిక ద్వారా కళ్ళు గీత కార్మిక సంఘము మరియు తెలంగాణ గౌడ కళ్ళు సంఘాల సమన్వయ కమిటీ ఈ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం 105 మంది ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2025లో పెట్టినటువంటి బడ్జెట్లో 70 కోట్లు మాత్రమే కేటాయించారు. అవి కూడా 17 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఈ 30వ తారీఖు లోపు మొత్తం ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్రేషియోకి సంబంధించి 850 మంది ఉన్నారు. వాళ్ళకి 14 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2000 పెన్షన్ని 4,000కు పెంచుతామని, ఎక్స్రేషియో 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఆ చెప్పినటువంటి మాట ప్రకారం వెంటనే పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 14 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి, అధికారులకి అనేక సార్లు తెలియజేశాం. జిల్లాలో నిరాహార దీక్షలు చేపట్టాం. ఒక సూర్యాపేటలో పెద్ద ఎత్తున గీతన్నల రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు మేమంతా కూడా నిరాహార దీక్ష చేపడుతున్నాం. అయినా కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా కళ్ళు గీత కార్మిక సంఘం సిద్ధం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కళ్ళు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇందిరా పార్క్లో జరిగేటువంటి ఒక ధర్నాకు ఇవాళ అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళు గీత కార్మికుల హక్కుల కొరకు కూడా ఇందిరా పార్కుకు ధర్నాకు తరలి రావడం జరిగింది. మరి వేలాది మంది గీతా కార్మికులు పాల్గొని కూడా తమ యొక్క సంపూర్ణ ఉద్యమ స్ఫూర్తి తెలియజేసి ఇలా ప్రభుత్వాన్ని కదిలించడానికి, ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క సమస్యలపై చెప్పడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి దాదాపు తెలంగాణ రాష్ట్రం లోపల గత 2 సంవత్సరాలుగా 830 మంది గీతా కార్మికులు చెట్టు మీదకి పడితే కూడా ఇంతవరకు కూడా ₹1 కూడా సీరియస్ ఇచ్చిన అది లేదు. మరి చాలామంది కూడా శాశ్వత వికలాంగులు 174 మంది, 142 మంది చనిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా మరి మామూలు దెబ్బలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా రావాలి.
దాదాపుగా 13 కోట్ల ఎక్స్గ్రేషియా కూడా రావడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కొంచెం కూడా కనువిప్పు కలగడం లేదు. మరి రాబోయే రోజుల లోపల ఎక్స్గ్రేషియా కాదు, మరి మాకు నీరాకే మూసీరు నందనవనం లోపల ఉన్నటువంటి దానికి కూడా నిధులు మంజూరు చేస్తే కూడా దాని యొక్క ఒక పనులు జరగడం లేదు. అట్లాగే సర్దార్ సర్వపల్లి జిల్లాగా జనగాం జిల్లా పెడతామని చెప్పి కూడా ఇంతవరకు కూడా దాన్ని పెట్టింది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే గీతా కార్మిక సమస్యలు ఇన్నే ఉన్నాయి. అట్లాగే గత ప్రభుత్వం లోపల 15% ఆబ్కారీ శాఖ నుండి మాకు బ్రాండ్ షాపులు ఇస్తామని చెప్పి 15% గత మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ ఇస్తే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎన్నికల ముందు 20% ఇస్తామని చెప్పి కూడా అసలు ఇవ్వడం లేదు. మొత్తానికి గీతా కార్మికుల సమస్యలు కానీ గౌడ సోదరుల సమస్యలు కానీ పట్టించుకున్న సందర్భాలు లేదు. కాబట్టి ఇవాళ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిరసన ద్వారా అన్ని సంఘాలు కలిపి కూడా ఈ యొక్క ధర్నా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల లోపల ఈ వారం 10 రోజుల లోపల కనుక ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించకుంటే మరి గీతా కార్మికులు అందరం కలిసి కూడా ఇవాళ అసెంబ్లీ ముట్టాడా లేదంటూ ఆబ్కారీ శాఖ భవన్ ముట్టడి అలా మంత్రి గారిని కూడా మేము అడగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై గౌడ్ అన్న జై పాపన్. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కక ముందు ఏం చెప్పిందంటే, మేము గద్దెనెక్కిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గీతా కార్మికులకు తాటి చెట్టుపై నుంచి జారిపడి ప్రమాదవశాత్తు చనిపోయిన ఎవరికైనా సరే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఎగ్జిబిషన్ మేము ఖచ్చితంగా ప్రకటిస్తాం. అలాగే వైన్స్లో, బెల్ట్ షాప్లలో, బార్లలో 15% నుంచి రిజర్వేషన్ 25% పెంచుతాము. అలాగే గీతా కార్మికులకి 2000 రూపాయల పెన్షన్ నుంచి 4000 రూపాయల పెన్షన్ మేము ఖచ్చితంగా పంపిణీ చేస్తాం. అలాగే గ్రామాలలో గీత వృత్తిని అభివృద్ధి చేసే దిశగా గ్రామాలలో 5 ఎకరాల భూమిని తీసుకొని గిరిక తాళ్ళు అంటే పొట్టిగా ఉండే తాళ్ళని పునరుద్ధరిస్తాం. వాటి ద్వారా ఈ ప్రమాదాలను నివారిస్తాం. చేతి వృత్తిదారులను, గీత వృత్తిదారులను మేము కాపాడుకుంటామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి కూడా ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా గీతా కార్మికులు దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 800 పైచీలకు కార్మికులు తాటి చెట్టు పై నుంచి జారిపడి పిట్టలు రాలిపోతూనే ఉన్నారు. దాదాపు 170 పైన ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. 200 పైన అంగవైకల్యం చెందిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా వికలాంగులైన వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు కాలు చెయ్యిరిగి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. గత ప్రభుత్వము వీళ్ళ అంత్యక్రియల కోసం కూడా గీతా కార్మికులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల కోసం 25,000 రూపాయలు, అలాగే సాధారణ దెబ్బలు తాకితే తక్షణ వైద్య సౌకర్యాల కోసం 10,000 రూపాయలు కూడా ఇస్తూ ఉండే. అవన్నీ కూడా తుంగలో దొక్కి ఈ ప్రభుత్వం మాటలన్నీ నీటి మూటలుగా మారిపోయినాయి, నీటి మీద రాతలుగానే మారిపోయినాయి. మేము బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, మా ఓట్లతోటి నువ్వు గెలిచినావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మా గీతా కార్మికులకు, గౌడ కుల సంఘాలకు, గౌడ నాయకులకి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా కానీ, పెన్షన్లే కానీ, 5 ఎకరాల భూమే కానీ, ఈ వృత్తిని కాపాడే దిశలో కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే బిడ్డ నీ గద్దె కదిలిస్తాం. మా ఓట్లతోటి గెలిచినావు కాబట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా జూపల్లి కృష్ణారావు గారికి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి నిద్రావస్థలో ఉంది ఎక్సైజ్ శాఖ. ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోయిన కుటుంబాల అనాథలై ఈ పిట్టలు రాలిపోతూ ఉంటే, ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం 10 రోజుల లోపల మీరు ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సిన ఎగ్జిబిషన్ 5 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు వేయాలి. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షలు ఇచ్చినా తక్కువే. అయినప్పటికీ మీరు ఇస్తాన్న మాట ప్రకారం, హామీ ప్రకారమే 10 లక్షల రూపాయలు మీరు ఎగ్జిబిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇలా గౌడ కులస్తులు చాలా ఆత్మధైర్యం గల వాళ్ళు, వీరు 60 అడుగుల తాటి చెట్టు ఎక్కే వాళ్ళు అసెంబ్లీని ముట్టడించడం అంటే అది పెద్ద విషయమేం కాదు. ఈ వారం 10 రోజుల లోపల మీరు దీన్ని హామీ నెరవేర్చకపోతే, వీళ్ళకి ఎగ్జిబిషన్ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరమైతే సెక్రటరియట్ ముట్టడిస్తాం, అవసరమైతే మంత్రులు, ముఖ్యమంత్రులు ఇల్లు కూడా ముట్టడిస్తాం. మా హక్కుల కోసం మేము పోరాడుతాం. మేము ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపేంత వరకు కూడా మేము మా హక్కుల కోసం పోరాడుతూ ఉంటాం. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది, మీరు ఇంకా కూడా ఇస్తలేరు. మీకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి మీకు చెయ్యొస్తలేదా, పెన్ను లేదా, సంతకాలు పెట్టడానికి దమ్ము లేదా మీకు?
గత ప్రభుత్వాలు చేసినాయి కదా, వాళ్ళకంటే ఎక్కువ హామీ మేము ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా. అంటే హామీలన్నీ మీరు ఓట్లు వేసుకోనికేనేనా? అంటే ఇవాళ గీతా కార్మికులే కానీ, బీసీలే కానీ, బడు బలైన వర్గాలు ఓటింగ్ చేసే యంత్రాలు కానీ మీకు కనిపిస్తూ ఉన్నారా? బిడ్డ, మమ్మల్ని కదిలిస్తే మీ పునాదులు కదులుతాయని మరొకసారి మేము చెప్తా ఉన్నాము. ఇన్ని పెద్ద గొప్పగా చెప్పినటువంటి గత ప్రభుత్వము నీరా ప్లాంట్ని అది ఓపెన్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని మూసేసి పర్యాటక శాఖకి వాళ్ళకి ఇచ్చేసేసింది. అంటే నీరా వృత్తి మీద కూడా మీరు ఇప్పటికి కూడా అక్కసు కక్కుతూనే ఉన్నారు. నీరా మీద, కల్లుగి మీద, గౌడ సమాజం మీద, గీత వృత్తి మీద. ఇవాళ చేతి వృత్తులు అంటే చాలా బీసీ కులాలు ఉన్నాయి. చేతి వృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉంది అని అంటే అది గీత వృత్తి. గీత వృత్తి ఒక గౌడ కులస్తుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కంఠమహేశ్వర స్వామిని, ఎల్లమ్మ తల్లిని మొక్కుతూ ఉన్నాడు, నా ప్రాణం కాపాడు, నా కుటుంబాన్ని వీధిన పడనీయకని. ఎంత ఇబ్బందులలో ఉంటే మీరు గీతా వృత్తి మీద ఇంత అక్కసు కక్కుతున్నారు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చనిపోయాక 10 లక్షలు ఇచ్చేదానికంటే చావక ముందు కంఠమయ్య రక్షణ కవచాన్ని ప్రతి ఒక్క గీతా కార్మికునికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. అలాగే ఈ రాష్ట్ర ఖజానాను కూడా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము విన్నవిస్తూ, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను, రక్షిద్దాం గీత వృత్తి పనివారుల హక్కులను, రక్షిద్దాం గీత వృత్తిదారుల హక్కులను. అంటే ఒక చరిత్ర ఉంది దీనికి, ఒక హిస్టరీ ఉంది దీనికి. ధర్మభిక్షం గారి నుంచి మొదలుకుంటే నేటి రమణ వరకు ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ₹1 ఖర్చు కానటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టకుండా, పౌరుల యొక్క సమస్యలు, గీతా కార్మిక సమస్యలు కూడా పట్టించుకోకుండా, ఏ కుల వృత్తి ఒకటని కాదు, యాదవులు, కొల్ల కురువలు కానీ, మత్స్యశాఖ కానీ, ఏ కుల వృత్తులను పట్టించుకోకుండా అతి భయంకరంగా చెట్టెక్కితే చనిపోతాడు, కింద దిగేంత వరకు నమ్మకం లేదు. అలాంటి చావు బతుకుల మధ్యలో చేస్తున్నట్టు ఈ వృత్తిని చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. నీరా కేంద్రాలు పెడతామన్నది, ఉన్న నీరా కేంద్రం బంద్ చేసిండ్రు. నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని నందనంలో పెడితే అది ఓపెన్ చేయట్లేదు. గౌడ భవనం ల్యాండ్ ఇచ్చినాం, కట్టిస్తలేరు. దుకాణాలపైన దాడులు చేసి కల్తీ పెరిగిన కేసులు పెట్టి హైదరాబాద్లో 60 దుకాణాలు బంద్ చేయించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాకు పేరు పెడతామన్నారు, జనగామకు ఇప్పటికి లేదు. ట్యాంక్ బండ్ పైన జీవో ఇచ్చినాం, నిధులు కేటాయించినాం, విగ్రహాన్ని ఇంతవరకు కట్టలేదు. ఉన్న 2500 గదాలు మేము ఇస్తే దాన్ని తగ్గించారు. ఎక్సైజ్ మంత్రి కానీ, ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో మీరు ఏం బీకుతున్నారని అడుగుతా ఉన్నా. మీ డిపార్ట్మెంట్లో ఉండి ఈ కార్మికులు అంటే మీకు పనికిరాదా? మేమంతా చులకన కనిపిస్తున్నామా? ఏమనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఇవ్వరా? కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. 10 లక్షలు ఇవ్వకుండా నాన్స్తున్నందుకు మళ్ళీ 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? స్పెషల్గా ఎక్సైజ్ మినిస్టర్ గారిదే బాధ్యత. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ సామాజిక వర్గం కనుక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి వారం రోజులలో 10 లక్షలు ఇవ్వాలి. ఎగ్జిక్యూషన్ 5 లక్షలు ఇస్తా అంటే ఒప్పుకో మోసం. వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలా? ఎక్సైజ్ మినిస్టర్ వెంటనే వారం రోజుల్లో ఓపెన్ చేయాలి. నందనంలో బై ప్రోడక్ట్స్, తాటి బెల్లము అవన్నీ తయారు చేసేది. ఎందుకంత నిర్లక్ష్యం? గౌళ్లను రాజకీయంగా ఎదగకుండా గౌళ్లకు పంచాయతీలు పెడతా ఉన్నావు. నీవు జిల్లాలో పెడతా ఉన్నావు, కాన్స్టిట్యూన్సీలో పెడతా ఉన్నావు, రాష్ట్రంలో పెడతా ఉన్నావు. ఎక్సైజ్ అధికారులను ఉసిగెల్పి కల్తీ పేరు మీద భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నావు. మేము ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం, చూస్తూ ఊరుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లానే, మంత్రి కూడా మా జిల్లానే. ఎన్నిసార్లు మొరబట్టుకున్నా ఏం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. మరి ఈ వారం రోజుల పరిష్కారం చేయకపోతే మేము కూడా అగ్రెసివ్గా ఒక్కొక్క సంఘం ఒక్కో నెల కార్యక్రమం తీసుకుంటుంది. మొట్టమొదటిగా కల్లు గీత కార్మిక సంఘం మొదలు తీసుకుంటుంది కార్యక్రమం. ఒకసారి చెలో అసెంబ్లీ పెడతాం, ఒకసారి సెక్రటరీ ముట్టడి పెడతాం, ఒకసారి మంత్రిని ముట్టడి పెడతాం, ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం పెడతాం, ఇంకొకసారి ఏం చేయాలన్నా చేస్తాం. నెల చేసి రాజకీయంగా
మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరు చేస్తారో వాళ్ళని భూస్థాపితం చేసేటట్లు మేమందరం కూడా ఐక్యమవుతాం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళు వేసే బిచ్చకు కక్కుర్తి పడి అక్కడ జోకకుండా నా జాతి ఇంతమంది చనిపోతారు, ఏ వృత్తిలో ఎవరు చనిపోరు, ఈ వృత్తిలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మంది చనిపోయినారు. ఒక బోర్బావిలో ఒక పిల్లవాడు ఇరకపోతే ఆగ మేఘాల మీద బతికిస్తారు, కానీ చనిపోయినవని కూడా దిక్కు దివాన్ లేదు. ఇదేం దౌర్భాగ్యం రానేటట్లు మీరందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ మోచేతికి నీళ్లు తాగకుండా వాళ్ళు ఇచ్చే ఇంగిలి పదవులకు ఆశపడకుండా మీరే అక్కడ ఉండి కొట్లాడండి. మీకు కూడా ఏం పదవులు వస్తున్నాయి? కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయా? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారా? ఎంపీలు ఇస్తున్నారా? మరి ఈ కులవృత్తులకు 42% మంత్రి పదవులు ఇస్తున్నారా? 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారా? ఉండేది వాళ్ళు ఇంకా 2.5 ఏళ్ళే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మళ్ళీ మేము వస్తాం. మీరు చేయకపోతే మోపెడ్లు కావచ్చు, మీవన్నీ కూడా మేము తీరుస్తాం ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు సాధ్యమైనంత వరకు మేము కూడా కొట్లాటం చేసి ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.